అని అడిగారటండి. ఆ పాప నా దగ్గరికి వచ్చి చెప్తే నాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. అంతేకాదండి, అందరూ చాలా మంచిగా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఉద్యోగాల్లో కూడా చాలా ఈ 12 ఏళ్లలో ఎంతో మంది విద్యార్థులు పైకి వచ్చారు. కాబట్టి సాయి శ్రీనివాస బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ అనేది ఒక మాణిక్యం లాంటి స్కూల్ అండి. ఇందులో చదవడం అనేది చాలా 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 యోగం ఉన్నటువంటి పిల్లలకి మాత్రమే దక్కేటువంటి ఒక అవకాశం అని మాత్రం నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నానండి. ఓకే, అంటే మీరే అన్నారు అంటే చాలా తక్కువ మందికి ఈ అవకాశం దొరుకుతుంది అని చెప్పి. మరి అడ్మిషన్ పీరియడ్ లో ఎలా అప్రోచ్ అవ్వాలి? మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి చాలా త్వరగా సీట్ దొరుకుతుంది అంటారు? అడ్మిషన్ ఫీజు అంటూ ఏమీ లేకుండా ఈ ఏడు కూడా చర్య తీసుకున్నామండి. తర్వాత అతి తక్కువ ధరల్లో అందుబాటులో ప్రతి సామాన్య మనిషి వ్యక్తికి కూడా అందుబాటులో ఉండేటువంటి ఫీ స్ట్రక్చర్ ని మేము తయారు చేశాము. ప్రతి ఏడు లాగానే ఈ ఏడు కూడా తయారు చేశాము. ఇదేమో అందరి చందమామ మాత్రం కాదండి, అందరికీ అందుబాటులో ఉన్న సాయి శ్రీనివాస బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ అండి. కాబట్టి దీన్ని అప్రోచ్ అవ్వడం అనేది చాలా ఈజీ అండ్ యూస్ఫుల్. ఓకే, అంటే మరి ఫీ స్ట్రక్చర్ చాలా మంది మరి ఇవి చూస్తుంటే హై లెవెల్లో ఉంటుందేమో, మనం రీచ్ అవ్వగలమో లేదో అని మిడిల్ క్లాస్ పీపుల్ లో కూడా ఉంటుంది. మరి వాళ్ళకి అందుబాటులో ఉంటాయా మీ ఫీ స్ట్రక్చర్? 100% అందుబాటులో ఉంటాయండి. గవర్నమెంట్ ఏ రకమైనటువంటి ఫీ స్ట్రక్చర్ ని తయారు చేసిందో ఐడియల్ గా దాన్నే మేము ఫాలో చేస్తున్నాం. కాబట్టి ఇది హైఫైగా ఉండేందుకు అవకాశమే లేదు, అందరికీ అందుబాటులో ఉంటుంది. కాకపోతే నాణ్యత గల విద్య కావాలి అంటే ఫ్రీ ఎడ్యుకేషన్లు ఎక్కువగా ఇయ్యలేవనేది మాత్రం పక్కా గ్యారంటీ. కాబట్టి తప్పకుండా ఒక లెవెల్ ఫీజు మాత్రం ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా ఎడ్యుకేషన్ గురించి, మీ స్కూల్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదండి, ఇది ఇవాళ టార్గెట్ కెరీర్స్. మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి కీప్ వాచింగ్ ఐ న్యూస్. అగ్నిక్షిపణికి సమానంగా మున్ముందుకు దూసుకుపోతున్న సాయి శ్రీనివాస బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ, మెరుగైన భవిష్యత్ గురించి సంప్రదించండి. అడ్మిషన్స్ జరుగుతున్నవి. సాయి శ్రీనివాస బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, దిల్షుక్ నగర్. శ్రీమేధ, మేధావుల విద్యా ప్రపంచం. 2012 ఇంటర్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ శ్రీమేధ. సింబల్ చూసి కాదు, అసలైన శ్రీమేధలో చేరండి. అగ్నిక్షిపణికి సమానంగా మున్ముందుకు దూసుకుపోతున్న సాయి శ్రీనివాస బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ, మెరుగైన భవిష్యత్ గురించి సంప్రదించండి. అడ్మిషన్స్ జరుగుతున్నవి. సాయి శ్రీనివాస బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, దిల్షుక్ నగర్. నువ్వు కొట్రా. ఓకే, తర్వాత ఏంటి? కొట్టావు. కొట్రా, మన దేశం గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వం. జాతీయవాదం అనే మహత్తర శక్తి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భిన్న సంస్కృతుల ప్రజలను ఏకతాడిపై నడిపిస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయులకు ఇచ్చిన వెలకట్టలేని కానుక జనగణమన. ఈ గీతాన్ని ఆలపిస్తుంటే ప్రతి భారతీయుడిలో జాతీయవాదం, దేశభక్తి భావం పెళ్లిబుకుతుంది. భారతీయులుగా మనం వేసే ప్రతి అడుగులో జాతీయవాదం, దేశ సమగ్రత ప్రతిబింబించాలి. జాతీయ గీతం ప్రాధాన్యతను ఈ తరానికి తెలియజెప్పాలన్న సదుద్దేశంతో ఎన్టీవీ ఛానల్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతైనా అభినందనీయం. జనగణ మన ఆలపిద్దాం, జాతీయవాదాన్ని సగర్వంగా చాటుదాం. జై హింద్.
Ahmed, 100% cinema. నేను రోజా. వెల్కమ్ టు ఐ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. క్లైమాక్స్ కు చేరుకున్న జగన్ విచారణ, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సిబిఐ. దిల్కుష దగ్గర భద్రత కట్టుదిట్టం, హైదరాబాద్ లో భారీగా బలగాల మోహరింపు. బస్సుల దగ్ధానికి జగన్ బ్యాచ్ కుట్ర, పోలీసుల అదుపులో వైఎస్ఆర్ కార్యకర్తలు. వైఎస్ హయాం మంత్రులంతా జైలుకే, జోస్యం చెప్పిన టీడీపీ నేత పయ్యావుల. సిఐడి కస్టడీకి మంగళి కృష్ణ, రట్టు కానున్న భూదందాల గుట్టు. జగన్ విచారణ క్లైమాక్స్ కు చేరుకుంది. రెండో రోజు విచారణ కొనసాగుతోంది. అయితే లోపల విచారణ జరుగుతుండగానే బయట పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశమైంది. దిల్కుష దగ్గర భారీగా బారికేడ్ ఏర్పాటు చేశారు. నగరంలో దాదాపు అన్ని రోడ్లపైన ముందస్తుగా బలగాలను సిద్దం చేశారు. సిటీ శివారు ప్రాంతాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనిపిస్తోంది. దిల్కుష్ గెస్ట్ హౌస్ దగ్గర తాజా పరిస్థితిని మరిపట్ల రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, దిల్కుష దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి? పోలీసుల హడావిడి ఎలా ఉంది? సరిరాజ, ప్రస్తుతం మనము సిబిఐ కోర్టు దగ్గర ఉన్నాము. కోర్టు దగ్గర పరిస్థితి చూసినట్టయితే పూర్తిగా కూడా ఆ పోలీసులు ఇక్కడ ఎక్కువ భద్రతను వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా కూడా భద్రతా నేపథ్యంలోనే ఇక్కడ వీళ్ళ పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో అంతటా కూడా ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. దాంతోపాటు హైదరాబాద్ నగరంలో 141 సెక్షన్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే జగన్ రెండో రోజు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ కనుక అరెస్ట్ చేస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనే సంఘటన పైన ఇప్పటికే రాష్ట్రంలో కావచ్చు, ఇటు నగరంలో కావచ్చు, పోలీసులు వాళ్ళు హై అలర్ట్ తో కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళు అన్ని రకాలుగా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నట్లు మనకు సమాచారం. ఎందుకంటే ఏదైతే కోర్టు ఉన్నటువంటి సిబిఐ కోర్టు ఉన్నటువంటి నాంపల్లిలో ఇక్కడ ఉన్నటువంటి దానిలో పూర్తిగా కూడా పోలీసులు ఇప్పటికే చేరుకున్నారు. వాళ్ళంతా కూడా కోర్టు చుట్టుపక్కల ఉండడమే కాకుండా ఇటువైపు వచ్చే వారిని ప్రతి ఒక్కరిని కూడా అంటే పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అన్ని రకాలుగా అంటే ఇటు చుట్టుపక్కల ఏదైతే ఏరియాలు ఉన్నాయో అంతటా కూడా పోలీసులు చూస్తున్నారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. మరోవైపు అర్ధరాత్రి ఏదైతే సోమాజిగూడలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొన్ని ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పుడే నాంపల్లి క్రిమినల్ కోర్టుకు కూడా వాళ్ళని తీసుకురావడం జరిగింది. అంటే ఎవరు కూడా ఆందోళనకు పాల్పడ్డా వారిని అదే స్థాయిలో ప్రతిఘటించేందుకు ఎటువంటి సమస్యాత్మక కార్యక్రమాలు కూడా ఏవి జరగకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే భద్రతా విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్యూర్ కాకుండా అన్ని రకాలుగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మనం కట్టుదిట్టంగా ఉండాలనే పరిస్థితిలో పోలీసులు స్పష్టంగా కనిపిస్తున్నారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి. అంటే ఏం జరిగినా సరే మనం ధైర్యంగా ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ పోలీసులు వాళ్ళు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న నేపథ్యంలో అంతటా కూడా ఏదైతే దిల్కుష్ గెస్ట్ హౌస్ లో జగన్ విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఆయన విచారణ తర్వాత ఏం జరగనుంది ఏంటి, ఈ రోజు కోర్టులో ప్రవేశపెడతారా లేదా ఈ రోజు అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటి ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠ భరితంగా వేచి చూస్తున్నారు. అంటే ఏం జరగనుంది. ఇప్పటికే నిన్న ఏదైతే సిబిఐ వాళ్ళు విచారించారు జగన్, తను సాయంత్రం యథావిధిగా ఇంటికి రావడం జరిగింది. కానీ ఈ రోజు వస్తారా లేదా అంటూ ప్రతి ఒక్కరిలో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసుల హై అలర్ట్ మాత్రము ప్రతి ఒక్కరు కూడా జగన్ అరెస్టుకు ఏమైనా రంగం సిద్ధమవుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి తలెత్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజా, అయితే నిన్న విచారణ సమయంలో జగన్ తో పాటు ఆళ్ల నాని అలాగే సబ్బం హరి విచారణ కొనసాగేంత వరకు కూడా వాళ్ళు బయట వేచి ఉన్నటువంటి ఇది చూసాం మనము. అయితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ నేతలు కానివ్వండి అలాగే కాంగ్రెస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కూడా జగన్ కు సంఘీభావం తెలపడానికి వస్తారు అని కూడా వార్తలు వచ్చాయి. సో ఆ వాతావరణం ఏమైనా మీకు అక్కడ కనిపిస్తోందా?
అంటే ప్రస్తుతం మనము ఇక్కడ అంటే దిల్కుష్కు సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే మాత్రం అక్కడ రాజ్భవన్ రోడ్ ఏదైతే ఉందో రాజ్భవన్ రోడ్ లో ఎవరిని కూడా అలౌట్ చేయలేదు. ఎంతెందుకు మీడియా వాళ్ళని కూడా ఆ వెహికల్స్ కూడా అలౌట్ చేయకపోతే కొంతమంది మీడియా కార్డులు చూపిస్తేనే అప్పుడు కెమెరా పట్టుకుని దిల్కుష్ గెస్ట్ హౌస్ వరకు నడుచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మిగతా నేతలు ఎవరు కూడా పంపించలేదు. ఉదయం కూడా చూడొచ్చు మనము జగన్ ను పంపుతున్నటువంటి పరిస్థితుల్లో జగన్ వెంట ఉన్నటువంటి కాన్వాయ్ ను పూర్తిగా కూడా ఆపివేసి ఏదైతే ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్దనే జగన్ కాన్వాయ్ ఆపేసి జగన్ ఉన్నటువంటి వెహికల్ మాత్రమే అలౌట్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మిగతా నాయకులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితులు లేవు. దాంతోపాటు ఎవరైనా వస్తే కూడా మళ్ళీ తిరిగి జగన్ ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఏ ఒక్కరిని కూడా ఆ రాజ్భవన్ రూట్ లో మాత్రం వాళ్ళని రానివ్వట్లేదు. అంతేకాకుండా అంటే ఇటువైపు పూర్తిగా ప్రతి ఒక్క అంటే వాళ్ళకి ఒకటే జగన్ కు సంబంధించినటువంటి నాయకులను కానీ జగన్ కు సంబంధించినటువంటి అభిమానులను కానీ ఇటువైపు ఈ లైన్ లో కనుక వస్తే ఏమైనా ఆందోళన జరిగితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపుతుంది. అందుకోసం ఎవరిని కూడా ఇటు పక్క అలౌ చేయదనేటువంటి ఆదేశాలు పూర్తిగా కూడా పోలీసులకు ఉన్నాయి. అందుకోసం ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఏదైతే జగన్ దిల్కుష్ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఈ రోడ్ పూర్తిగా కూడా క్లోజ్ అయి ఉంటుంది. అంటే అధికారులు ఏదైతే సిబిఐ అధికారులు దాంతోపాటు పోలీసులు మరికొంతమంది ఉన్నతాధికారులు మాత్రమే ఈ రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది. కానీ మిగతా వారిని ఎవరిని కూడా ఇటు నుంచి పంపించే అవకాశం ఉండదని స్పష్టంగా పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం మన దగ్గర ఉంది. రోజా. రైట్ రాజు. ఇక ఓవైపు జగన్ విచారణ కొనసాగుతోంది, మరోవైపు హైదరాబాద్ లో బలగాలను మోహరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మరిపట ధనరాజ్ అడుగుదాం. ధనరాజ్, బలగాల మోహరింపు ఎక్కడెక్కడ జరుగుతోంది? ఆ రోజా మొత్తం ఇప్పుడు దిల్కుష్ గెస్ట్ హౌస్ నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో మొత్తం పోలీసుల వలయంలో ఉంది. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సెన్సిటివ్ ప్రాంతాలైనటువంటి హైకోర్టు కావచ్చు, ఇటు నాంపల్లి కోర్టు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయమైనటువంటి సెక్రటరియట్ దగ్గర, అదేవిధంగా మొత్తం ఇటు దిల్కుష్ గెస్ట్ హౌస్ దగ్గర భారీ ఎత్తున ఆ పోలీసులు మోహరించారు. అదేవిధంగా ఇప్పటికీ ఒకవేళ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ అయితే ఏ రూట్ ప్లాన్ నుంచి తీసుకుపోవాలనేది కూడా మొత్తానికి ముందుగానే పోలీసులు కొన్ని వాహనాలతోటి ట్రయల్ కూడా కొనసాగించినట్టు సమాచారం కూడా అందుతుంది. మొత్తం మీద ఇటు దిల్కుష్ గెస్ట్ హౌస్, అదేవిధంగా ఖైరతాబాద్ రూట్ నుంచి నాంపల్లి కోర్టు వైపు వెళ్లే ప్రధాన రహదారుల పైన కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అదేవిధంగా బలగాలు కూడా ఎప్పటికప్పుడు అనుమానాస్పద వెహికల్ కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. మరోవైపున చూసినట్లయితే అనుమానాస్పద వ్యక్తుల కదలిక పైన కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా దిల్కుష్ గెస్ట్ హౌస్ ఆనుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలలో కూడా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కూడా తెలుస్తా ఉంది. మరోవైపున చూసినట్టయితే దిల్కుష్ గెస్ట్ హౌస్ కు వైఎస్ఆర్ వర్గీయులు కానీ పార్టీ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున రాకుండా కూడా పోలీసులు సంసిద్ధంగా అడ్డుకునేందుకు కూడా సంసిద్ధంగా ఉన్నారు. మరోవైపున చూసినట్టయితే వజ్రా వెహికల్స్, అదేవిధంగా ఫైర్ ఇంజిన్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి ఎప్పటికప్పుడుగా పోలీసులు అప్రమత్తమయ్యారని తెలుస్తా ఉంది ఈ రోజు. అలాగే నాంపల్లి కోర్టు దగ్గర భద్రతను పెంచడం కానివ్వండి, అలాగే నగరంలో ఇంకొంతవరకు పోలీసులు కట్టుదిట్టం చేశారు భద్రతా చర్యలని అని కూడా తెలుస్తోంది. అయితే దీనంతటిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ఇంతకు కాసేపటి క్రితమే పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మతో మాట్లాడడం జరిగింది. అయితే ఆయన 28వ తేదీలోగా కోర్టుకు హాజరవుతున్న క్రమంలోనే ఈ భారీ బందోబస్తు మాత్రం ఏర్పాటు చేయడమైందని ఆ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద 28వ తేదీకి సంబంధించినటువంటి విషయంలోనే ఈ భారీ బందోబస్తా లేకుంటే ఇవాళ సంబంధించి సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లయితే ముందస్తుగా ఈ భారీ బందోబస్తును పెంపొందిస్తారా అనే విషయం పైన మొత్తానికి కొంత క్లారిటీ లేకపోయినప్పటికీ మాత్రం పోలీసులు మాత్రం 28 తేదీలోగా జరగాల్సినటువంటి బందోబస్తు పైన మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాము. ఎందుకంటే 28 తేదీన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యే క్రమంలో ఈ బందోబస్తు ఏర్పాట్లని మాత్రము నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పడం జరుగుతుంది. కానీ పరిస్థితిని బట్టి చూసినట్టయితే సిబిఐ దర్యాప్తులో సమయం కొనసాగుతున్న కొద్దీ ఇటు పార్టీ శ్రేణుల్లో చాలా వరకు ఉత్కంఠమైన వాతావరణం ఏర్పడుతుంది. మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చూసినట్టయితే మియాపూర్ లో 3 వ్యక్తులను కూడా పెట్రోల్ సీసాలతో వాళ్ళు సంసిద్ధమై నగరంలో కొన్ని చోట్ల విధ్వంసం గానీ అదేవిధంగా బస్సులను తగులబెట్టేందుకు వ్యూహాత్మకంగా కుట్ర పన్నారనే విషయం పైననే ఇటు రాజీవ్ రతన్ వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తారు. మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి సంఘటనలు మరో వైపున కూడా కొంతమంది ఆందోళనకారులు చేపట్టే అవకాశం ఉన్నందున పోలీసులు కూడా ముందస్తుగా అప్రమత్తమయ్యారు. అదేవిధంగా ఎక్కడికక్కడ తనిఖీలు కూడా ఇంకా కొనసాగిస్తా ఉన్నారు. రోజా, అలాగే నాంపల్లి కోర్టు దగ్గర పరిస్థితి ఏంటి ధనరాజ్? నాంపల్లి కోర్టు దగ్గర ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 28వ తేదీన మాత్రం ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే. ఈలోగానే
రేపు గాని ఇవాళ గాని ఆయన అరెస్టు పైన మాత్రం ఇంకా ఉత్కంఠ మాత్రం వీడట్లేదు. అదే సస్పెన్షన్ ఇంకా కొనసాగుతా ఉంది. గంటల కొద్దీ సమయం గడిచినా కొద్దీ ఖచ్చితంగా సిబిఐ